రాజమౌళి గారి సినిమాలో ఉన్న లాజికే ఈ వర్చువల్ క్వార్టర్ ఫైనల్ ఆఫ్ ఇండియా వర్సెస్ వెస్టిండీస్లో కనిపించింది. ప్రతి నాయకుడు ఎంత పవర్ఫుల్గా ఉంటే నాయకుడు తన క్యారెక్టర్ అంత ఎలివేట్ అవుతుంది. వెస్టిండీస్ ఇంత బాగా బ్యాటింగ్ చేశారు కాబట్టే ఇండియా అంతకు మించి బ్యాటింగ్ చేసి రన్ చేసి పూర్తి చేసి సంజు శాంసన్ ఇంత పెద్ద హీరోగా మారాడు. సో ఇక్కడ క్రెడిట్ వెస్టిండీస్ కూడా ఇవ్వాలి. అండ్ ఆల్సో దాంతోపాటు మనం అగైన్ నేర్చుకోవాల్సిన విషయం దట్ అభిషేక్ శర్మ రన్స్ కొట్టట్లేదు అలా అని చెప్పి తను తక్కువ చేయాల్సిన పని లేదు. ఎందుకంటే ఇదే పొజిషన్లో 10-15 రోజుల క్రితం సంజు శాంసన్ ఉన్నాడు, తన స్క్వాడ్లో లేడు, ప్లేయింగ్ లెవెన్లో లేడు. అప్పుడు తను తక్కువ చేయడం కాదు, తను ఆడితే బాగుంటుంది ఎంతమంది అయితే అనుకున్నారో అలాగే ఇప్పుడు అభిషేక్ శర్మ కూడా బాగా పర్ఫామ్ చేస్తే బాగుంటుందని అనుకోవాలి. బికాజ్ ఈవెన్చువల్గా వీళ్ళందరూ 11లో ఉన్నవాళ్ళు బాగా ఆడితేనే ఇండియా గెలిచేది. క్వార్టర్ ఫైనల్ అయిపోయింది, ఇంకా సెమీస్ మిగిలింది, ఇంకా ఫైనల్స్ మిగిలింది. ఏమో ఈ నెక్స్ట్ గేమ్లో ఏ ప్లేయర్ రన్స్ కొట్టి వికెట్స్ గెలిపిస్తాడో తెలియదు కదా. Cheer for the entire team, bros. That's the best thing to do.